అద్భుతమైన దేశం ఏది అంటే మన భారతదేశం. భారతదేశంలో ఉన్న వేదములు, పురాణములు, ఇతిహాసములు, కావ్యములు ఇవి జ్ఞానానికి సంబంధించినవైతే, తీర్థములు, నదులు ఇవి దేవాలయాలు. ఈ మూడు కూడా భగవంతుడికి చేరువ కావడానికి జ్ఞానము ఎంత అవసరమో ఆ జ్ఞానము పొందడానికి ఈ తీర్థాలలోని, అలాగే ఆ నదులలోని స్నానాలు, దేవాలయ దర్శనాలు అంత ముఖ్యమైనవి. అనేక రకమైన భారతదేశంలో ఎన్నెన్ని నదులు ఉన్నా గంగా, గోదావరి, కృష్ణ ఇత్యాది నదులు చాలా పరమ పవిత్రమని ఆ శృతులు, స్మృతులు అన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి చాలా ఉత్కృష్టమైన నదిగా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎందువల్లంటే ఈ 4 యుగాలకు ముందు ఈ గోదావరియే హిమాలయాలలో ఉన్న గంగగా ప్రసిద్ధిగా ఉండేదని, ఆ గంగామాతయే ఈ యుగాలలో ఇక్కడ గోదావరిగా వచ్చిందని, ఎంత గంగా స్నానం చేసినా మరలా గోదావరి స్నానం చేస్తే పూర్ణ పుణ్య ఫలం కలుగుతుందని ఈ స్మృతులు చెబుతున్నాయి. అందువల్ల గోదావరికి వృద్ధగంగా అని కూడా పేరున్నది. అలాంటి వృద్ధగంగా అని పేరుతో కూడుకున్న గోదావరి మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో ఈ గోదావరి తీరాలు నిలిచి ఉన్నాయి. ఈ గోదావరి ఏదైతే ఉన్నదో దీనికి 2 రకాల పేర్లు ప్రసిద్ధంగా ఉన్నాయి. ఒకటి గోదావరి, 2 గౌతమి. గౌతమ మహాముని ఈ గోదావరి తీర ప్రాంతాలలో తపస్సు చేసి ఆ తపస్సు ఫలితంగా ఈ గోదావరి ఆవిర్భవించింది కాబట్టి దీనికి గౌతమి నది అని ఒక పేరున్నది. అలాగే గౌతముడు అతని యొక్క ప్రారబ్ధము చేత ఆయన చేతుల మీదుగా గోహత్య జరిగింది కాబట్టి ఆ గోహత్య దోషాన్ని కూడా పరిహరించే శక్తి ఈ గౌతమి నదికి ఉంది కాబట్టి గోదావరి అని పేరు వచ్చింది. గోహత్య దోషాన్ని పోగొట్టేది గోదావరిగా, గౌతముడు తపస్సు చేసే ప్రాంతంగా ఉన్నది కాబట్టి తపస్సు చేత కలిగిన నది కాబట్టి గౌతమిగా విశేషంగా ప్రసిద్ధి ఉన్నది. ఇలా గోదావరి 2 పేర్లతో చాలా గొప్పగా అందరినీ పునీతం కలిగిస్తుంది. సర్వ పాపాలు తొలగాలి అంటే గోదావరి స్నానం చెయ్యాలి. సర్వ దోషాలు తొలగిపోవాలి అంటే గోదావరి స్నానం చెయ్యాలి. విజ్ఞానము కావాలి అంటే గోదావరి స్నానానికి ఉన్నంత గొప్ప ఫలితము ఇంకా ఏ నదికి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ 2015 సంవత్సరం జూలై 14 నుండి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయని పండితులు తెలియజేసి ఉన్నారు. దానిని పెట్టుకుని ప్రభుత్వం వారు కూడా చాలా చక్కగా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి పుష్కరాలు అంటే ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, ఇతర రాష్ట్రాల నుంచి రావాలని కోరికతో, సకల పాపాలని పోగొట్టుకోవాలని కోరికతో ఎంతోమంది పుష్కరాల్లో పాల్గొంటారు. అయితే పుష్కరము అంటే ఏమిటి, పుష్కరము అనే పేరు ఎందుకు వచ్చింది అనేది ఆ యొక్క పురాణ చరిత్రలో చాలా గొప్ప కథలు ఉన్నాయి. ఇప్పుడు పుష్కరము అంటే పోషయతీతి పుష్కరః అని అర్థం. పోషయతీతి పుణ్యాన్ని పోషిస్తుంది ఈ పుష్కరం అనే పేరు. ధర్మాన్ని పోషిస్తుంది ఈ పుష్కరం అనే పేరు. సర్వ శాస్త్రనిధి అయిన జ్ఞానాన్ని పోషిస్తుంది ఈ పుష్కరం అనే పేరు. అందువల్ల పుష్కరము అంటే ఈ మూడిటిని పోషిస్తుంది కాబట్టి పుష్కరము అని పేరు పెట్టి ఉన్నారు. అలాగే ఈ పుష్కరము అనే పేరు ఇంకొక రకంగా కూడా చెబుతారు. ఏ రకంగా అంటే సకల చరాచరాన్ని, స్థావర జంగమమైన సమస్త ప్రపంచాన్ని, ఖగోళము భూగోళముతో కూడుకున్న సూర్య చంద్ర నక్షత్రాదులు మొదలుకొని సర్వ ప్రపంచాన్ని సృష్టించిన ఆ చతుర్ముఖ బ్రహ్మ
సృష్టి అంతా అయిపోయిన తర్వాత అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, దివ్యక్షేత్రాలైన వైష్ణవ క్షేత్రాలు అవన్నీ ఉన్నప్పటికీ మానవుడు కలియుగంలో తొందరగా తరించిపోయి, అంటే పాపాలు తొలగి పుణ్యప్రదమైన జ్ఞానము చేత ముక్తిని పొందే మార్గం ఎలా అని ఆలోచించట. అలా ఆలోచించి ఆయన యొక్క మనసులో ఆ యొక్క మహాదేవుడు అంటే పరమశివుడి యొక్క చేతిలో ఉన్న ఆ కమండలము, శూలము అవన్నిటినీ పరిశీలించి పరమశివుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఈ యొక్క పుష్కరుడు అనే అతను ఈ యొక్క పరమశివుడి యొక్క అధీనంలో ఉన్నాడని తెలుసుకుని ఆ పుష్కరుడు గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సు చెయ్యగా 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 ఆ మహాదేవుడు సంతోషించి ఆ బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమై ఆయన కోరికను అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు తన కోరికని ఈ రకంగా చెప్పాడు. మీ యొక్క అధీనంలో ఉన్న తదినుడు అనే పుష్కరుడు ఎవరైతే ఉన్నాడో అతనిని నాకు ప్రసాదించమని కోరాడు. ఆ కోరిక మేరకు ఆ మహాదేవుడైన పరమశివుడు ఆ పుష్కరుడిని ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క కమండలంలోకి ప్రవేశింపజేశాడు. బ్రహ్మదేవుడు ఆ కమండలంలో ప్రవేశించిన పుష్కరుడు జలరూపకంగా ఆయన ఉండి కేవలము ఆచమనం, తీర్థము, అలాగే తపస్సులకి ఆ జలాన్ని వినియోగించేటట్టుగా ఆ కమండలంలో ప్రవేశించిన దానిని చూసి బ్రహ్మదేవుడు దీనిని లోక కళ్యాణంగా మార్చాలి, సమస్త మానవాళికి కలియుగంలో తరింప చెయ్యాలని ఉద్దేశం చేత ఆ కమండలంలో ప్రవేశించిన పుష్కరుడిని ఆయన ఈ యొక్క భూమి మీదకి ప్రవేశింపజేశాడు. ఆ భూమి మీదకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ బృహస్పతి అయిన గురుడు చాలా సంతోషించి దీన్ని పూర్తిగా అంగీకరించాడు. అందువల్ల గురుడికి బ్రహ్మదేవుడికి ఈ పుష్కరుడికి ఈ సంబంధం కలిగింది కాబట్టి ఆ బ్రహ్మదేవుడు గురుడిని ప్రార్థించాడు. ఎప్పుడైతే గురుడు ఏ రాసుల్లో ప్రవేశిస్తాడో ఆయా రాసుల్లో ప్రవేశించిన సమయంలో పలానా చోట పలానా నదికి పుష్కరము వస్తుందని ప్రతిపాదించాడు. ఆ నదులలో వచ్చే పుష్కరాలలో సింహరాశిలో గురుడు ప్రవేశించినప్పుడు కలిగే ఉత్సవమే పుష్కరోత్సవము. అందువల్ల పుష్కరం అనేది ఇంత గొప్ప విశేషంగా కలియుగ మానవ జాతిని ఆ యొక్క పాపాల్ని పోగొట్టడానికి సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ప్రయత్నపూర్వకంగా జరిగే ఉత్సవమే ఈ పుష్కరోత్సవము. పుష్కరం అనేది చాలా గొప్పది. పుష్కర కాలంలో ఎవరైనా స్నానం చెయ్యాలి అనుకున్నప్పుడు బ్రాహ్మణుల యొక్క సన్నిధికి వెళ్ళి, అయ్యా నా యొక్క పాపములు నివారించడానికి ఆ యొక్క పుష్కర కాలంలో ఉన్న సంకల్పాలు ఏవైతే ఉన్నాయో చెప్పించండి అని అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని జాతుల వారు, అన్ని మతాల వాళ్ళు వెళ్ళి వాళ్ళు ప్రార్థిస్తే అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములు ఆ యొక్క పుష్కర కాలంలో ఉన్న దాని యొక్క సంకల్పాన్ని చెప్పి స్నానానికి పుట్టుక దగ్గర నుంచి ఆ పుష్కర సమయంలో అతనికి ఉండే వయస్సు వరకు ఎన్నెన్ని పాపకృత్యాలు జరిగాయో సమస్త పాపాల్ని పోగొట్టే ఒకే ఒక యజ్ఞం ఏది అంటే పుష్కర స్నాన యజ్ఞం. అలాంటి పుష్కర స్నాన యజ్ఞము కేవలము స్నానము చేత సమస్త పాపాలు పోగొడతాయి కాబట్టి అలాంటి పాపాలని పోగొట్టుకోవడానికి ఆనాటి ఋషుల నుంచి నిన్న మొన్నటి పెద్దల వరకు 12 సంవత్సరాలకి ఒకసారి ఈ గోదావరి పుష్కరాలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేవారు. అలాంటి పుష్కరాలు మరలా ఈ సమయంలో ఈ 2015కి ఇప్పుడు రావడం చాలా సంతోషము. 2003లో గోదావరి పుష్కరాలు వచ్చాయి, చాలా దేదీప్యమానంగా జరిగాయి, ఎంతోమంది పునీతులయ్యారు. మరలా 2015లో గురుడు సింహరాశిలో ప్రవేశిస్తే మళ్ళా ఇప్పుడు పుష్కరాలు వచ్చి ఉన్నాయి. జన్మ ప్రభుత యత్పాపం స్త్రియావా పురుషేణవా పుష్కరే స్నానం మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి అని స్మృతులు ఘోషిస్తున్నాయి.
ఎవరైతే పుట్టుక మొదలుకొని ఇప్పుడు ఈ కాలంలో ఉన్న వారి వయస్సు వరకు స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదైనా శారీరకమైన మానసికమైన వాక్ రూపకంగా ఎటువంటి పాపాలు చేసినా అలాంటి సమస్త పాపాల్ని కేవలం పుష్కర స్నాన మాత్రము చేత సర్వమేవ ప్రణశ్యతి, సమస్తము తొలగిపోతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇంతకంటా మానవుడికి ఏం కావాలి? ఎన్నెన్నో తెలిసి చేసినవి, తెలియక చేసినవి, వాంఛలతో చేసినవి, కోరికలతో చేసినవి, అనేక రకమైన మానసిక దౌర్బల్యాలు ఏవైతున్నాయో అన్నిటినీ పోగొట్టే పుష్కర స్నానం గురించి చెప్పవలసింది ఏమింది? ఎన్ని వేల కోట్ల మంది, ఎంతమంది, ఎన్ని లక్షల మంది స్నానం చేస్తారు అనేది దీనిని చూస్తే ఎందుకు చేస్తున్నారు అంటే, అనాదిగా అనేక జన్మల నుంచి వచ్చిన పాపాన్ని పోగొట్టే అదృష్ట భాగ్యాన్ని చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త మనకి ఏర్పాటు చేశాడు కదా. అలాంటి స్నానం చేయకపోతే ఈ జీవితం ఎందుకు? ఇహ చేదవేది దతసత్యమస్తి నా చేదిహావేది మహతీ వినష్టి అని శృతులు చెబుతున్నాయి. ఈ జన్మలో అదృష్టవశాత్తు కాలు, చెయ్యి, శరీరము, అవయవాలు అన్నీ బాగుండి, అన్ని రకాలుగా ఆయన యొక్క మానసిక స్థితి బాగుండి, ఇలాంటి వాళ్ళు ఆ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం ఏదైతే ఉందో ఇలాంటి స్నానాలు, ఇలాంటి తీర్థాలు, ఇలాంటి వాటిలో పాల్గొని వాటిని ఆచరించకుండా శరీరాన్ని వదిలిపోతే మహతీ వినష్టి అని చెబుతుంది. అంటే చాలా వినాశనాన్ని పొందుతారు. వినాశనము అంటే తర్వాత పశుపక్ష్యాదుల యొక్క జన్మలే పొందుతారు కానీ ఇంత అత్యద్భుతమైన మానవ జన్మ రాదు అని. అందరూ మానవ జన్మ అనేది దుర్లభము కాబట్టి అలాంటి మానవ జన్మని సార్థకత చేసుకునే పుణ్యమైన రోజు ఈ పుష్కరాలు. అలాంటి పుష్కరాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా విశేషంగా ఆర్ష ధర్మానుసారము చాలా గొప్పగా జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రమే కాదు, మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతము, గోదావరి తీర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా పితృకర్మలు, అలాగే ఏదైనా పూర్వీకులు ఉపనయనాది దగ్గర నుంచి లేకపోతే జాతకర్మ దగ్గర నుంచి వివాహాది కర్మల వరకు ఏ కర్మలు లుప్తమైనా, ఏ కర్మల్లో దోషమున్నా, ప్రవర్తనలో దోషమున్నా, ఒకవేళ తెలిసో తెలియకో గురుదూషణ చేసిన, అలాగే యతిదూషణ చేసిన, మాతృదూషణ చేసిన, అలాగే పితృదూషణ చేసిన అలాంటి మహాపాపాలు ఏవైతున్నాయో అలాంటి వాటిని కూడా తొలగించడానికి ఈ పుష్కర స్నానం అనేది ఉపయోగపడుతుంది. అలాగే జీవపితృలు లేనివాళ్ళు అంటే తల్లి తండ్రులు, అలాగే తల్లి తండ్రికి సంబంధించిన వాళ్ళు, మన రక్త సంబంధీకులు ఎవరైనా లేకపోతే వాళ్ళ యొక్క శ్రాద్ధ కర్మలు, పితృకర్మలు ఇక్కడ చేస్తే వాళ్ళు పూర్తిగా స్వర్గస్థులవుతారు అని శృతులు చెబుతున్నాయి. అందువల్ల అటుపక్క బదిరీలో ఏదైతే ఉన్నదో ఈ కాశీ ప్రాంతంలో, గయ ప్రాంతంలో ఏ రకంగా శ్రాద్ధక్రమలు చేస్తే ఎంత పుణ్యమో అంతకంటా 1000 రెట్లు పుణ్య ఫలము ఈ పుష్కరాలు చేసి మీ పెద్దల్ని తరింప చేయండి, మీ రక్త సంబంధీకులు తరింప చేయండి. తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ చేత స్నానం చేయించి తల్లిదండ్రుల ద్వారా ఆ పితృకర్మలు పూర్తి చేయించి వాళ్ళందరినీ పవిత్రులు చేయండి. ఎందువల్లంటే దేవతల యొక్క అనుగ్రహము కంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి. వంశపారపర్యం పెరగాలి అన్నా, మంచి పుత్రికా పుత్రుడు పుట్టాలి అన్నా, ఐశ్వర్యం కలగాలి అన్నా, భూలోకంలో ఉంటూ సకల సుఖాలు పొందాలన్నా, ఎప్పుడు కూడా మనకి మానసిక అశాంతి ఉండకూడదు అనుకున్నా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి కానీ దేవతల యొక్క అనుగ్రహం ముఖ్యం కాదు. అందులో పితృదేవతలకి, ఆ పితృదేవతలకు సంబంధించిన మానవాళికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మన మానవలోకం తర్వాత వచ్చేది పితృలోకము, పితృలోకము తర్వాత వచ్చేది దేవలోకము. అందువల్ల కర్మణా పితృలోక అని చెప్పి ఉన్నారు. అందువల్ల ఆ పితృదేవతలు మనకి చాలా సమీపంగా ఉంటారు కాబట్టి ఇలాంటి పుష్కర కాలంలో మనకి ఈ పితృకర్మలు చేస్తారా 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 అని మనం వంశీకులు చూస్తారు కాబట్టి ఈ పితృకర్మలు చేయాల్సిందే. అందువల్ల దానికి ముఖ్యమైనది ఈ పుష్కర కాలం. మన పాపాన్ని తొలగించుకునేది ఈ పుష్కర కాలం, మనకి పుణ్యాన్ని కలిగించేది ఈ పుష్కర కాలం. అలాంటి పుష్కర కాలములో
మనము అక్కడ 12 రోజులు ఉండి ప్రతిరోజు స్నానము చేయడం అనేది ఒక విధి. అయితే భక్తులు తండోపతండాలుగా వస్తారు కాబట్టి విజ్ఞతతో ఒకరోజు స్నానం చేసి ఆ రోజు ఉపవాసం ఉండి బ్రహ్మచర్యంగా ఉండి ఆ రకం మనస వాచ కర్మ ఎటువంటి దోషపూరితమైన వ్యవహారము చేయకుండా పరమ పవిత్రంగా ఆ రోజు అక్కడ నిద్ర చేసినా చాలు, లేకపోతే 12 రోజులు ఉన్నా చాలు. అలాగే ఇలాంటి పుష్కర సమయంలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే అలాంటి పేదవాళ్ళకి దుప్పట్లు పంచడం అనేది మనుధర్మ శాస్త్రం చెబుతుంది. అలాగే వర్షాలు పడితే గొడుగులు పంచడం అనేది మనుధర్మ శాస్త్రం చెబుతుంది. అలాగే పాత్రలు లేని వాళ్ళకి పాత్రదానం చేస్తే దానికి మహాపుణ్యమని మనుధర్మ శాస్త్రం చెబుతుంది. దానికి కులము మతము లేదు. ఎవరైతే శ్రాద్ధ కర్మలు వైదిక కర్మలు అక్కడ దాన ధర్మాలు చేయాలో వాటికి బ్రాహ్మణులకి చెయ్యాలని కానీ ఏ రకమైన దానాలు చేయాలనుకున్నా ఆ దానాలకి అక్కడ వర్ణము అలాగే జాతి కులము అనేది లేకుండా ప్రతి పేదవాడికి దానాలు చేస్తే 1,000,000 రెట్లు ఫలం. అందువల్ల దాన ధర్మాలకి ఆలవాలయమైనది పుష్కర కాలం. ఆ పుష్కర నది స్నానం సమీపంలో రేవా తీరంలో తపస్సు చేయడం, గంగా తీరంలో భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యం, ఆ పుణ్యప్రదాలన్నిటికంట దశవిధ దానాలు కురుక్షేత్రంలో చేస్తే ఎంత పుణ్యఫలమో ఆ పుణ్యఫలం కంటే అన్ని పుణ్యఫలాల కంటే ఒక్క పుష్కర స్నానం చేసి పుష్కర సమయంలో పత్రం పుష్పం ఫలం తోయం తనకు తోచినది దానం చేస్తే అంత పుణ్యఫలము. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకోవాలి. రాక 12 సంవత్సరాలకు వచ్చిన గోదావరి పుష్కర కాలము. దాన్ని ప్రతి ఒక్కరూ చిన్న పిల్ల పెద్ద యువత అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనసారా కోరుతూ భగవంతుడి యొక్క శుభాశీస్సులు ఉండాలని కోరుతున్నాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.